మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఇలాంటి క్వెషన్స్ ఇస్తారు కదా! ఇలా బ్రాకెట్‌లో ఇచ్చినప్పుడు, ఇలా బ్రాకెట్ లేకుండా ఇచ్చినప్పుడు చాలామంది సమ్స్ రాంగ్స్ చేస్తుంటారు. మీరే ఒకసారి చూడండి. వీటిని వీడియో మొత్తం చూడకుండా ఈ రెండిటికి ఆన్సర్ కామన్నా ఆర్ వేరు వేరా ఒకసారి కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు. ఈ సమ్‌కు ఆన్సర్స్ వేరే వేరే అండి. ఇలా బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు మీకు ఇది 2 పవర్ m హోల్ పవర్ n ఫార్ములాలో ఉంది. ఇది ఎలా ఉందంటే 2 పవర్ m n ఫార్ములాలో ఉంది. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇది ఏమవుతుంది 2 పవర్ m ఇంటూ n అవుతుంది కదా! ఇది అలా కాకుండా m పవర్ n అయిన తర్వాత 2 పవర్ సంథింగ్ అవుతుంది. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ సమ్ము. 2 పవర్ 3 అంటే ఏమవుతుంది? దీన్ని ఎలా రాసుకోవచ్చండి మనం? 2 పవర్ m ఇంటూ n కదా! m ఇంటూ n అంటే 3 ఇంటూ 3 కదా! 2 పవర్ 9 అవుతుంది దీనికి సొల్యూషన్. అదే దీనికి మాత్రం ఏమవుతుందంటే ముందర 3 పవర్ 3 అవుతుందండి. 3 పవర్ 3 అంటే 3 3 జా 9, 9 3 జా 27 కదా! దీనికి ఆన్సర్ 2 పవర్ 27 అవుతుంది. పవర్‌లో ఉన్నది మల్టిప్లై చేస్తాం. 3 పవర్ 3 కదా ఇది. 3 పవర్ 3కి ఫస్ట్ ఎంతో వేసుకోవాలి. 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 3 కాబట్టి 27. సో, పవర్‌లో 27 ఉంది కాబట్టి 2 పవర్ 27 అవుతుంది ఆన్సర్ దీనికి. దీనికి 2 పవర్ 9 అవుతుంది. ఈ ట్రిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ట్రిక్ నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎగ్జామ్స్‌లో ఇలాంటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ ది వాచింగ్.